సో గైస్ ఇదైతే సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ సిరీస్ అనమాట. ఈరోజు అయితే నేను కొరియన్ ఎగ్ టోస్ట్ చేసిండాను. దీనికైతే ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్, ఆల్రెడీ మెన్షన్ చేసిండాను డిస్క్రిప్షన్లో. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్యాబేజ్, క్యారెట్, ఆ తర్వాత మష్రూమ్స్, ఇంకా క్యాప్సికమ్ కూడా ఎత్తుకుంటాను. నేనైతే ఇక్కడ 4 eggs ఎత్తుకుంటా టోటలీ. సో 2 egg యోక్ వేసుకుంటా ఉండా, 2 egg వైట్ వేసుకుంటా ఉంటాను. మీ ఇష్టం, మీరు ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. సో దీన్ని అయితే బాగా మనం ఇప్పుడు ఎగ్స్ అంతా కొట్టి అయినాక బాగా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ ఫ్లేక్స్, ఆ తర్వాత కాస్త పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్నైతే ఇప్పుడు మనము ప్యాన్ మీద బటర్ అయితే స్ప్రెడ్ చేసి నేను ఒకేసారి ఈ బ్యాటర్ని అయితే నేను పెన్నం మీద వేసేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే కొంచెం క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. దీన్నైతే బాగా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే దీన్ని కాస్త లో ఫ్లేమ్లో ఉడకడానికి ఒక 3 to 4 minutes అయితే వదిలేయండి. ఆ తర్వాత ఒక చిన్న ఆయిల్ గ్రీసింగ్. ఇప్పుడైతే దీన్ని తిప్పే లోపల అయితే చాలా కష్టమైంది గైస్. సో నేను 2 గంటలు వాడి తిప్పాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ అయితే చేసుకొనేస్తుంది. ఇప్పుడైతే మనం తిరిగా ప్యాన్లోకి బటర్ గ్రీస్ చేసుకొని బ్రెడ్ని అయితే టోస్ట్ చేసుకుందాం ఒక 1 minute ఫ్రంట్ అండ్ బ్యాక్. దీన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి గైస్. ఒక బ్రెడ్ సో ఇప్పుడు నీట్గా కట్ చేసుకొని ఆ బ్రెడ్ లోపలికి ఫిట్ అయ్యేంత పీస్ కట్ చేసుకోండి గైస్. సో దీన్ని కొంచెం క్వాంటిటీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ మేము ఒకేసారి వేసి కట్ చేసేస్తా ఉన్నాము. ఇప్పుడైతే దీన్ని బ్రెడ్ లోపల జస్ట్ అలా స్టఫ్ చేయడం అనమాట. ఇప్పుడైతే ఇది మన కొరియన్ ఎగ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా చెల్లిని అడుగుతాం పదండి. అయితే కొరియన్ ఎగ్ టోస్ట్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చూడండి, నాకు మాడలేని వచ్చింది, మీరే ప్రూఫ్. బట్ మాడలేని సైడ్ తిన్నాం. ఉప్పు కమ్మి అయింది గైస్, ఉప్పు కమ్మి, లేదంటే సూపర్గా ఉంది. ఇంకోసారి